జనరల్ గా పూజ గదిలో చాలా మంది ఫొటోస్ పెడుతుంటారు, కొంతమంది అయితే విగ్రహాలు కూడా పెట్టేస్తుంటారు. అసలు విగ్రహాలు పెట్టొచ్చా పెట్టకూడదా, ఏమంటారు మేడం? అసలు విగ్రహాలు అనేటువంటిది పెట్టకండి, పెట్టకూడదు అంటారు. అస్సలు పెట్టకూడదు. మీరు విగ్రహాలు పెట్టాలి అంటే దానికి తగినటువంటి విధి విధానాలు పాటించాలి, ఆచార వ్యవహారాలు పాటించాలి. దానికి మంచిగా ఆ పూజలు కానీ వాటి తీరుతెన్నులు పూజా విధానాలు దానికి చాలా ఉంటాయి. అవన్నీ ఈ రోజుల్లో ఎవరు చేయగలుగుతారండి? అవన్నీ తెలుసుకోవటమే కష్టం అని అంటే దాంతో పాటు ఇవన్నీ అన్ని సపర్యలు చేయాలంటే అది ఎవరి వల్ల కాదు. కాబట్టి బెస్ట్ ఫొటోస్ కి వెళ్ళిపోండి. ఆ ఫోటోల్లో కూడా సాత్వికమైనటువంటివి వెళ్ళగలిగితే బాగుంటుంది. చాలా పవర్ఫుల్ దేవుళ్ళు, ఉగ్ర రూపాలు, ఇలాంటి వాటిని కొంత అంటే ఇప్పుడు లక్ష్మీదేవి బొమ్మే ఉంది అనుకున్నాము, ఆవిడ ఫోటో ఉండి చక్కగా కమలంలో కూర్చుని 2 గజాలు ఉన్నటువంటి లక్ష్మీదేవి ఫోటో మంచిది. అదే నుంచునుండి ఆవిడ కొన్ని ఫొటోస్ నుంచుని ఉంటారు, అలా ఉన్నటువంటి ఫొటోస్ పనికిరావు. అలా కొన్ని ఉంటాయి ఫొటోస్ లో కూడా, అవి తెలుసుకుని అదే విధంగా కొన్ని బొమ్మల విషయాలకు వస్తే ఎప్పుడు కూడా విగ్రహాలని ఎప్పుడు పెట్టకండి. అది మామూలుగా అందరూ చేయగలిగేటువంటి పని కాదు. అయితే కొంతమంది మాకు విగ్రహాలు అంటే చాలా ఇష్టం అండి, నేను అలా పెట్టుకోవాలనుకుంటున్నాను, మరి దానికి ప్రత్యామ్నాయం ఏంటి? నేను ఎవరినో అడిగాను, వాళ్ళు నాకు బోల్ బొమ్మలు పెట్టుకోమన్నారు. అంటే వెండిలో మనకి బోల్ బొమ్మలు దొరుకుతాయి, అది పెట్టుకుంటే పర్వాలేదా అని అంటారు. అసలు అది పెట్టుకున్నా ఒకటే పెట్టుకోకపోయినా ఒకటే. అంటే బోలు అని అంటే ఫోటో లాంటిదే, ఇంకా చెప్పాలంటే అంటే దాంట్లో ఏమీ లేనట్టు. ఎప్పుడైతే అది ముద్దగా ఉంటుందో ఒక బొమ్మ, అది రాగి, ఇత్తడి, వెండి, బంగారం, ఈ 4 తప్ప ఇంకేది కూడా మనం వాడకూడదు. ఇప్పుడు స్ఫటికాల్లో ఉంటాయి, అలాగే రకరకాల మనం పదార్థాల్లో కూడా విగ్రహాలను చూస్తుండే. అసలు ఏదైనా సరే ముద్దగా ఉంది అంటే దాని పవర్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు బొటని వేలు వాళ్ళ బొటని వేలికి ఆ బొటని వేలు ఇలా 2 సార్లు, అంటే దాని 2 బొటని వేలు కలిపితే చుట్టుకొలత, అలాగే దానిపైన అంటే బొటని వేలు పైన బొటని వేలు పెడితే ఎంత హైట్ ఉందో అంతకి మించకూడదు విగ్రహాలు. రఫ్ గా చెప్పాలి అని అంటే కనీసం 2 అంగుళాల కంటే మించకపోవటమే మంచిది. అంటే ముద్ద బొమ్మలైనా సరే, మీరు పాటించగలిగిన వాళ్ళైనా సరే. ఎప్పుడైతే మనము ఈ విగ్రహము అనేటువంటిది పెడతామో దానివల్ల చాలా తీవ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే మంచిగా చేసుకుంటే బానే ఉంటుంది, కానీ అంత ఓపిక లేనప్పుడు వాటి జోలికి వెళ్ళకండి. స్ఫటిక లింగాలు పెడుతూ ఉంటారు, అలాగే ఏంటంటే చాలా ఇంకా అలా రకరకాల ఎవరో ఇచ్చారని తీసుకొచ్చి పెడుతుంటే ఇవేమీ వద్దు. సింపుల్ గా చేసుకోండి, చక్కగా చేసుకోండి, మంచి స్తోత్రాలు చదువుకోండి, మనస్ఫూర్తిగా దీపారాధన చేయండి, అది చాలా మంచి వైబ్రేషన్స్ ఇస్తుంది. మంచి టాపిక్ మేడం. థ్యాంక్ యూ చాలా బాగా చెప్పారు.